హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి గోధుమ పిండి బూరెలు. అవి ఎలాగో తయారు చేసే విధానం నేను చూపిస్తాను. ముందుగా బెల్లం తీసుకున్నాను. పావు కేజీ బెల్లం తీసుకొని ఆ గెడ్డలు అనేవి వాటర్ పోసి ఒక గ్లాసు నాననివ్వాలి. నానిన తర్వాతే ఇలా ఉంటుంది. వడపోసుకొని పక్కన పెట్టేసి హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి రెండు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత గోధుమ పిండి అర కేజీ తీసుకున్నాను. అర కేజీ పిండి ఈ బెల్లం వాటర్ని కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా ముద్దలా తయారు చేసిన తర్వాత 5 to 10 minutes నాననివ్వాలి. నానిన పిండిని ఇలా రౌండ్గా చిన్న చిన్న నిమ్మపండంత సైజు తీసుకొని వాటిని అలాగే ముందుగా ఆయిల్ పెట్టేసి వేడవనివ్వాలి. మనం నిమ్మపండంత సైజు తీసుకున్నాం కదా, వాటిని చపాతీలాగా చిన్నగా సాదుకొని మరీ మీడియం సైజులో కాకుండా, మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా సాదుకున్న తర్వాత అలా రౌండ్గా మీడియం సైజులో సాదుకొని వాటిని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ వేడవనిచ్చి రెండు పక్కల కాల్చుకునే విధంగా ఆయిల్ వేసుకోవాలి. అంతేనండి. థిక్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తీసుకోవడమే. చాలా బాగుంటాయి. గోధుమ పిండితో చేసినవి పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.